జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, వేదాంత దేశికులనే మహానుభావులు భగవంతుడి గురించి చెబుతూ అనన్యాధీన మహిమా స్వాధీన పరవైభవ అంటారు. అనన్యాధీన మహిమ, నీకుండేటటువంటి మహత్వం ఉన్నదే, గొప్పతనం ఉందే, అది ఇతరుల ఎవ్వరి చేతిలోనూ ఉన్నది కానే కాదు సుమా. ఎవడో నడిపిస్తే నడిచేవాడివి కావు నువ్వు. ఇప్పుడు మనకి ఫ్యాన్ గాలి వేస్తుంది అనుకోండి, వెనకాత నుంచి కరెంటు ఆ గాలి ఇచ్చే శక్తిని ఇవ్వాలి. కరెంట్ ఇస్తోందనుకోండి, దానికి వెనకాతల ఒక స్విచ్, దాన్ని అలౌ చేయాలి. స్విచ్ అలౌ చేయాలనుకోండి, స్విచ్ని మనం వేయాలి. సో అది మన కంట్రోల్లో ఉంది. ఇలాగ ప్రతిదీ కూడా అన్యాధీనమై ప్రవర్తిస్తున్నాయి ఈ ప్రపంచంలో. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం మాట్లాడుతున్నాం, మనంతటా మనమే మాట్లాడుతున్నామా అంటే మనం మాట్లాడాలంటే వాయిస్ రావాలి కదా. వాయిస్ రావాలంటే తిండి కావాలి కదా. వారం రోజులు తిండి లేకుండా ఏమైనా కూర్చోబెట్టాడు అనుకోండి, వాయిస్ ఉండదు ఇంకా వాడికి. సో ఇప్పుడు నా వయస్సు అంతా కూడా నా అధీనంలోనే ఉంది అని ఎవడైనా అంటే వాడిని చూసి పాపం జాలి పడాలి. ఎవడ ఆధీనంలో ఉంది? తిండి ఆధీనంలో ఉంది. తిండి పెడితే నువ్వు మాట్లాడతావు, తిండి పెట్టకపోతే మాట రాదు, కళ్ళు చూపు రావు, చేతులకి కాళ్ళకి శక్తి లేదు, ఆలోచనకి బుర్ర పనిచేయదు. ఇది సద్విద్యలో పాపం శ్వేతకేతు అనే పిల్లవాడికి వాళ్ళ నాన్నగారు ప్రత్యక్షంగా చూపించారు. 16 రోజులు తిండి మానిపించి. మంచి వేదాలు చదువుకున్నాడు బ్రహ్మాండంగా, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వల్లి వేసినటువంటి మహనీయుడే ఆయన. కానీ ఆయనకి ఈ బుర్ర ఎవడో నడిపిస్తున్నాడు వెనకాతల, ఎవడు అనేది తెలుసుకోవాలని కోరిక కలిగింది. ఏం పర్వాలేదో అన్నాడు నాన్నగారు. సరే అలాగే చెప్పండి, నాకు ఆ వెనకాతల ఎవడో ఉండి కంటికి కనిపించకుండా ఉండి దీన్ని కంట్రోల్ చేస్తున్నాడు. చెప్తా, పర్వాలేదు, రోజుకి ఓ ముద్ద చొప్పున తగ్గించేసి మొత్తం పూర్తిగా ఆహారం మానేవా. మరి ఆ రోజుల్లో వాళ్ళలో ఆ నిష్ఠ ఉండేది. ఊరికేదో ప్రశ్నించడం కోసం ప్రశ్నలు వేసేవారు కాదు, నిజంగా తెలుసుకోవడానికి జిజ్ఞాసులే ప్రశ్న వేసేవారు. కనుక ఈ పని చేయి, నీకు తెలుస్తుందంటే ఆ పని చేయడానికి సిద్ధపడ్డాడు. సరే 15 రోజులు తిండి మానడానికి సిద్ధపడ్డాడు. తిండి మానేసే కానీ నీళ్లు తాగడం మాత్రం మానుకోయి, నీళ్లు మాత్రం ఏదో ఒకటి ఏది తీసుకున్నా ఒకటే కదా నాన్న అన్నాడు. నోనో, అలా కాదయ్యా, నీళ్లు కనుక తాగకపోతే ప్రాణం పోతుంది, తిండి తినకపోతే ఒళ్ళు సన్నబడుతుంది, బుర్ర సన్నబడుతుంది, పర్వాలేదు మళ్ళీ దాన్ని పెంచుకోవచ్చును. కానీ ప్రాణం సన్నబడింది అంటే తర్వాత నువ్వు చేయగలిగింది ఏం లేదు, అది కాస్త బయటికి వెళ్ళిపోతుంది. అది కనుక నపిబతో విచ్ఛేత్స్యసి, నువ్వు కనుక నీళ్లు తాగకపోతే ప్రాణాలు పోతాయి, హాయిగా నీళ్లు తాగు. ఓకే అన్నాడు. 15 రోజులు టెస్ట్ పెట్టాడు. 15 రోజులు తిండి మానిపించాడు, నీళ్లు తాగించాడు. సరే తర్వాత వచ్చాడు నాన్నగారి దగ్గరికి, నిలబడ్డాడు చేతులు కట్టుకొని.
సరే నాయనా వచ్చావా, కూర్చో, నువ్వు చాలా బాగా వేదాలు చదువుకున్నావు కదా, ఇది ఒక్క మంత్రం చెప్పి చూడబోయ్ అన్నాడు. ప్రజాపతి రకామయత చెప్పవా అన్నాడే. జ్ఞాపకం రావట్లేదు నాన్న అన్నాడే. ఇదివరకు బాగా వచ్చును కదరా నీకు, చక్కగా చదువుకున్నావు కదరా నాయన ఇదివరకు నువ్వు, మరి చెప్పు. జ్ఞాపకం రావట్లేదు నాన్న అన్నాడు ఆయన. సర్లే పర్లేదులే, ఇంకో కొన్ని ప్రశ్నలు వేసాడులాగా. ఏమి ఇదివరకు ప్రశ్న వేసినా టకా 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 చెప్పేస్తూ ఉండేవాడు. అలాంటిది ఈవేళ ఏ ప్రశ్న వేసినా మొత్తానికి అదేమిటో పాపం అలాగా చెప్పడానికి చేతకాని వాడైపోయాడు ఆయన. సర్లే ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు, వర్రీ కాకు, చక్కగా వెళ్ళి మళ్ళీ ఈ క్రమంలో ఆహారాన్ని తీసుకో అని రోజుకు మళ్ళీ ఒక్కొక్క ముద్ద చొప్పున జాగ్రత్తగా పెంచేటప్పుడు మళ్ళీ 15 రోజులు తినమన్నాడు. 15 రోజులు మళ్ళీ తినేసి వచ్చాడు. మళ్ళీ వచ్చి నాన్నగారి దగ్గర నిలబడ్డాడు. ఈసారి చెప్పవా ఈ మంత్రాన్ని అన్నాడు. టక్ 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 చెప్పేశాడు. వచ్చిందా ఇప్పుడు, మరి అప్పుడు అడిగితే రాలేదేమా అంటే జ్ఞాపకం రాలేదు నాన్న. ఎందుకు జ్ఞాపకం రాలేదు? బుర్ర నీ దగ్గరే ఉన్నప్పుడు, మెదడు నీ దగ్గరే ఉండేటప్పుడు, ఆలోచన నీతోనే ఉండేటప్పుడు ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే అన్నమయం హి సౌమ్య మనః. నువ్వు అన్నం తింటేనే మనస్సు పెరగాలి, మనస్సు పెరిగితేనే బుర్ర పని చేయాలి. నువ్వు 15 రోజులు మానేయడం వల్ల ఆ మనస్సు అనేటటువంటిది కాస్త సన్నబడింది, చిక్కింది. కనుక లోపల ఉండేటటువంటి నువ్వు గతంలో అధ్యయనం చేసి పెట్టుకున్న వాటినైనా బయటికి తేగలిగే ఓపిక దాంట్లో లేకుండా పోయింది. అంచేత నీకు అది రాలేదు. అది నువ్వు మళ్ళీ తిన్నావు కదా 15 రోజులను, తిన్న తర్వాత దానికి మళ్ళీ కాస్త బలం వచ్చి తన కాళ్ళ మీద మళ్ళీ తను లేవగలిగే స్థితి రావడం చేత మళ్ళీ అది లేచింది, చెప్పింది. కానీ మాట రాకపోయినా నువ్వైతే బతుకున్నావు చూసావు, ప్రాణం అయితే ఉంది. ఎందుకంటే బాడీలో కాస్త చిక్కిపోయినా మళ్ళీ బలం కలిగేట్టుగా చేయొచ్చు, ప్రాణం పోతే మళ్ళీ తెచ్చిపెట్టి లోపల ఫిక్స్ చేయడం అనేది అసాధ్యం కాదు. అందుకే ఆ టెస్ట్ పెట్టలేదు. సరే ఇది పెట్టాను పాపం, నువ్వు చాలా సంతోషం, చక్కగా చేసావు అన్నది పిల్లవాడిని శ్లాఘించాడు, పంపించాడు. మన ఆధీనంలో లేదు మన బుద్ధి కూడా. అలా ఉన్నట్టయితే మనం ఎప్పుడు ఏది కావాలంటే టక్ మన అదే జ్ఞాపకం వచ్చేసేయాలి. కానీ రాదండి. ఒక్కొక్కసారి ఎంత ఆలోచించినా ఎంత గింజుకున్నా అది రాదు. అది కానీ అప్పుడప్పుడు మనం అనుకోకపోయినా ఆలోచనలు కొన్ని జ్ఞాపకం తెచ్చి పెట్టేటట్టు వాటిని మనం ఏం చేయలేము. వాటిని కంట్రోల్ అనేది మనం చేత కాకుండా పోతుంది. వాయోరివ సుదుష్కరం అన్నట్టుగా అది గాలినే ఆపగలం, కానీ మనకి వద్దనుకుంటూ ఉండగా వచ్చేటటువంటి ఆలోచనల్ని ఆపడం చాలా కష్టం. మన చేతుల్లో లేదు ఇది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దీని వెనక కూడా నడిపేవాడు ఒకడు ఉన్నాడు. అది అన్యాధీనమైనటువంటిది. అది ఇది ఈ ప్రాణికోటికి అందరికీ కూడా. మాకు ఎంతో రకరకాలైన మహిమలు ఉన్నాయ్యా, కానీ ఇవన్నీ కూడా అన్యాధీన మహిమలు. మరి నీకుండేటి మహత్త అనన్యాధీన మహిమా. నీ మహిమ అన్యాధీనం కాదు, స్వాధీన పరవైభవ. ఇతరులకు ఉండేటటువంటి ప్రభావం అంతా కూడా, గొప్పతనం అంతా కూడా నీ చెప్పు చేతలో కలిగిన వాడు. నువ్వు అనుకుంటే వాడు కోటీశ్వరుడుగా ఉంటాడు. చాలే నువ్వంటే మర్నాటికి మళ్ళీ వాడు భిక్షాపాత్ర పట్టుకుని సిద్ధంగా ఉంటాడు. ఈవేళ అలా భిక్షాపాత్ర పట్టుకు రోడ్లు తిరిగేవాడైనా నువ్వు అనుకుంటే వాడు వెళ్ళి అక్కడ సీటు మీద కూర్చుంటాడు. నీ యందు నీ ఆధీనంలోనే మొత్తం సర్వము కలిగిన వాడువయ్యా. స్వాధీన పర వైభవ. ఇది వేదాంత దేశకుల వారు చెప్తారన్నమాట. సరే, నీకు ఎంతో అద్భుతమైనటువంటి శక్తి ఉంది, అద్భుతమైన మహిమ ఉంది నీకు. కానీ ఎప్పుడైనా దాన్ని మేం తెలుసుకోవాలంటే ఒక శ్రద్ధ పుట్టించి దానిని గురించి మాకు తెలియచేస్తే, తెలియచేసిన దానిని మేం పరిచింతన చేయగలుగుతాం. ఇప్పుడు సదా త్వాం పరిచింతయన్ అని అడిగాడు ఆయన. నిన్ను గురించి చింతన చెయ్యాలి అని అంటే ముందర అవి విస్తరణ అంతా మొత్తం నువ్వు మా ముందర పెట్టాల్సి ఉంటుంది. వాటిని కాస్త మా ముందర ప్రదర్శించవలసి ఉంటుంది, మాకు తెలియచెప్పాల్సి ఉంటుంది.
18వ శ్లోకంలో ఏది తాను వినదలుచుకుంటున్నాడో అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడన్నమాట. దీని తర్వాత ఆయన చెప్పడం ప్రారంభం చేస్తాడు. చూడండి 18వ శ్లోకం 10వ అధ్యాయం. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయా తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే అమృతం. విస్తరేణ ఆత్మనో యోగం విభూతిం చ జనార్దన. నీకుండేటటువంటి విభూతి ప్లస్ యోగము, యోగము విభూతి అని రెండు ఉన్నాయిటండి ఆయనకి. ఏమిటి యోగం అంటే? ఈ జగత్తుని సృష్టించడానికి, రక్షించడానికి, నిలబెట్టడానికి కావలసిన గుణజాతమంతా కూడా యోగము అని అంటాం. దాంట్లో ఎప్పుడు ఆయన కూడుకుని ఉంటాడు. ఆయనకు ఉండేటటువంటి విభూతి ఏమిటి? యోగము విభూతి. యోగం అంటే గుణ సంపద, విభూతి అంటే వస్తు సంపద. ఈ వస్తు సంపద అంతా మొత్తం నీదే. తిరిగే వస్తువులా, తిరగని వస్తువులా, ఇవన్నీ కూడా అచిద్వత్ పరతంత్రత కలిగి నీతో ఉండవలసినవి. అంచేత వీటంతా కూడా మొత్తం వస్తుజాతము అని అందాం. ఇదంతా కూడా నీకు చెందింది. ఆత్మనః యోగం చ విభూతిం చ విస్తరేణ కథయ. నాకు కాస్త అర్థమయ్యేటట్టుగా మరింత మ్యాగ్నిఫై చేసి నాకు చెప్పాల్సింది. సాధారణంగా వివరణం అంటే అదే కదా. ఏంటి? ఉక్తార్థ విశదీకారయుక్త అర్ధాంతర బోధనం, దాన్ని వివరణము అని అంటారు. యుక్తార్థ విశదీకారయుక్త అర్ధాంతర బోధనం అంటే ఇదివరకు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దాంట్లో ఎక్కడెక్కడ కొత్త విషయాన్ని దానికి చేర్చి పాత వాటి యందు శ్రద్ధని పెంచగలము అవి చేర్చి చెప్పుట. యుక్తార్థ విశదీకారయుక్త, దాన్ని విశదీకరించడానికి యుక్తమైనటువంటి. అర్ధ అంతర బోధనం, మరొక కొత్త అర్థాన్ని చెప్పడం, దానికి వివరణం అంటారు. నాకు ఇప్పుడు నువ్వు వివరణ కావాలయ్యా. నీ గుణాలు ఎదురిక మాకు చెప్పావు. ఎందుకంటే గతంలో 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికే నువ్వు నీ గురించి చెబుతూ నాకు 2 రకాలు ఉన్నాయి, పరా అపరా అని 2 రకాల ప్రకృతులు ఉన్నాయి. అపరా ప్రకృతి అంటే మొత్తం ఈ ప్రపంచం అంతా, పరా ప్రకృతి అంటే ఈ ప్రపంచం లోపల ఉండేటువంటి జీవుడు. ఇది మొత్తం అంతటా కదా, అన్ని వ్యక్తులలోనూ కావాలి. ప్రతి వ్యక్తికి ఈ జ్ఞానం రావాలి. ఇది నేను కోరుకుంటున్నాను. విస్తరేణ ఆత్మనో యోగం, బాగా విస్తరించి నాకు తెలిసేటట్లుగా. విభూతించ, ఇదంతా కూడా నీది అనేటువంటి విషయాన్ని. హే జనార్దన, ప్రేమించిన వారి అవరోధాలు తొలగించేవాడివి. జన ఆర్దన, జనులంటే ఇష్టపడ్డ జనులు. అర్ధనం అంటే నశింపచేయుట. ఎవడి యందు తనకి సరి అయినటువంటి ప్రేమ లేదో అలాంటి వాళ్ళల్లో ఏవేవి అడ్డుతున్నాయో గమనించి ఆ అడ్డుతుండే దుష్టశక్తులన్నిటిని కూడా ఆర్దన, వాటన్నిటిని కూడా మందలించి దూరంగా పంపించేస్తాడు. జనార్దన, ప్రేమించిన వ్యక్తుల యొక్క శ్రద్ధ పెరగడానికి తోడ్పడేవాడు అని అర్థం. ప్రేమించిన వ్యక్తులకు ఉండేటటువంటి అవరోధాల్ని నాశనం చేయువాడు అని కూడా అర్థం. సో జనార్దన అంటే 2 అనండి. ప్రేమించే వాళ్ళని ప్రోత్సహించేవాడు, వాళ్ళ అవరోధాల్ని నాశనం చేసేవాడు కనుక జనార్దనుడు ఆయన. ఆయన్ని సంబోధన చేస్తున్నారు. హే జనార్దన భూయక్కథయా తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే అమృతం. నీ గురించి ఎంతెంత వింటున్నా తృప్తిర్హి నాస్తి శృణ్వత, నాకు ఇంకా చాలు
అని అనిపించట్లేదా? నాకు ఇంకా వినాలని అనిపిస్తోంది. ఇది చాలా గొప్ప యోగ్యత అండి. శ్రీమద్ భాగవతాన్ని ఉపదేశం చేసేటటువంటి శ్రీ సుఖ మహాదేవుడు, శ్రీ సుఖ మహారాజ్, శ్రీ సుఖ బ్రహ్మ పరీక్షితుకి చెప్తున్నాడు. ఆయన 7 రోజులు చెప్తున్నాడు. ఆయన భాగవత సప్తాహం చెప్తున్నాడు. ఆయన ఏమయ్యా పాపం చాలాసేపు కూర్చున్నావు, ఏమైనా కాస్త చిన్న ఇంటర్వెల్ ఏదైనా ఒకటి ఇద్దాం, విరామ సమయం కొద్దిగా ఇద్దాం, వెళ్ళి కాస్త చాయో కాఫీయో ఏదో కాస్త తాగేసి వచ్చి కూర్చోవయ్యా. మళ్ళీ పాపం చాలాసేపు అయిపోయింది అలా కూర్చుని అంటే వద్దండి సార్. ఏమయ్యా దాహం వేయట్లే, ఆకలి వేయటల్లా అంటే నీ మాటలనే అమృతాన్ని ఆస్వాదన చేస్తుంటే నాకు ఆకలి దప్పికలే లేవు అంటాడు ఆయన. 7 దినాలు 7 రాత్రులు 7 పగలుగా వాళ్ళ కూర్చున్నాడు ఆయన. ఈయన అందుకు తగ్గట్టుగా 7 పగలు 7 రాత్రులు చెబుతూ కూర్చున్నాడు. ఈయన చెబుతున్నాడు, ఆయన వింటున్నాడు. అసలు అక్కడ ఇంకా ఉండేవాళ్ళు కొన్ని వందల మంది ఋషులు ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా వింటున్నారు. కానీ వాళ్ళెవరికి మోక్షం రాలే. పరీక్షిత్తుకు ఒక్కడికి వచ్చింది మోక్షం. అది మోక్షం ఇచ్చే గ్రంథం కనుక అయినట్టయితే అందరికీ, అందులో కూర్చున్న వాళ్ళందరికీ ఇవ్వాలి కదండి. కానీ ఇవ్వలే, ఒక్కడికే వచ్చింది. ఎందుకని మిగతా వాళ్ళకి రాలేదు అంటే, మిగతా వాళ్ళు కూడా వింటున్నారు కానీ వాళ్ళకి సరే వింటున్నాం, సరే కొంతసేపటికి ఎంతసేపు అయిందిరా 3 hours, ఓకే మధ్యలో కొంచెం ఏమైనా పోసుకొద్దామా, లేదా మధ్యలో కొంచెం చిన్న స్నాక్స్, ఓ చిన్న బ్రేక్ తీసుకొద్దామా. అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఎప్పటికప్పుడు బ్రేకులు గీకులు నడుస్తూనే ఉన్నాయి అక్కడ మిగతా వాళ్ళకి. కానీ పాపం చెప్పేవాడికి శ్రీశుకుడికి కానీ వినేటటువంటి పరీక్షిత్తుకి కానీ మధ్యలో 7 రోజులు కూడా ఎక్కడ ఒక్క బ్రేక్ కూడా లేదా కాళ్ళు కడుక్కోవడానికో లేకపోతే కాల్స్ ఆఫ్ ది నేచర్కో కూడా లేవక్కర్లేనంత ఏకాగ్రత. చెప్పేవాడికి చెబుతుంటే ఆనందం, వినేవాడికి వింటుంటే ఆనందం. బికాజ్ ఇట్ కథాశ్రవణం హరే, అది భగవంతుడికి సంబంధించినటువంటి కథాశ్రవణం కనుక ఆయనకి వింటుంటేనే ఆనందం, ఆయనకి చెబుతుంటేనే ఆనందం కలుగుతోంది. ఎలా ఉంది వాళ్ళకి? అసలు అదే అమృతంలా అనిపిస్తుంది. కడుపు నిండిన వాడికి ఇంకా మళ్ళీ ఏం తాగాలండి అని అనిపిస్తోంది వాళ్ళకి. నీ కడుపు ఎక్కడ నిండా, నువ్వు చెప్తున్నావు కదా అది నా కడుపు నిండుతోంది. అది చెవులు నిండుతాయి కానీ కడుపు ఎలా నిండుతుంది? ఆ పరిచింతన ప్రభావం చేత అది లోపల వాడికి కడుపు నింపుతున్నట్టుగా వాడిని ఆనందపరిచింది అన్నమాట. ముందర వినకపోతే చింతనం అనేటటువంటిది ఉండదు, సాగదు. దేని గురించి అయినప్పటికీ కూడా గోసదృశో గవయ, గవయం అంటే ఏమిటి? గోవులాగా ఉండును. అడవిలోకి వెళ్తున్నాడు వీడు, ఇంతలో ఒక జంతువు కనిపించింది, అమ్మో అని భయపడి పరిగెడుతున్నాడు. అప్పుడు చెప్తా, ఒరే అది క్రూర జంతువు కాదురా, అది గోవు లాంటిది, ఇది గో సదృశ, దాని పేరు గవయం అంటారు. గవయము చేత మొట్టమొదట దేనికైనా ఒక వినికిడి అనేటటువంటి సంస్కారం ఏర్పడాలి. అందుకోసమే మన వాళ్ళు ఎప్పుడు కూడా వినండి వినండి వినండి, శ్రవణము శ్రవణము శ్రవణము, వినాలి. అన్నీ అర్థమవుతాయా అని అడగండి. అందులో మనకి 99% అర్థం కాకపోవచ్చు, 1% మనకు అర్థమైంది ఉండొచ్చు. నీకు ఆ 1% మిగతా వాటన్నిటినీ క్రమంగా ప్రభావితం చేస్తుంది. దాన్ని సురక్షితంగా పెట్టుకో. అయ్యో నాకు ఇంతే వచ్చింది కదండి, నాకు ఇంకెందుకు నేను ఉపయోగపడను, నాకు ఉపయోగపడతాను, దాంట్లోంచి వైముఖ్యాన్ని తెచ్చుకోక్కర్లేదు. వినాలి ముందర, వింటే అప్పుడు దాన్ని మళ్ళీ స్మరించడానికి అవకాశం అవుతుంది. కనుక కృష్ణ త్వాం సదా పరిచింతయన్, నేను తెలుసుకోవాలనుకుంటున్నా, తెలుసుకోవడానికి వీలుగా పరిచింతన చేయాలని అనుకుంటున్నా, అది జీవితాంతము చేయాలి అని అనుకుంటున్నా, ఫైన్. కానీ దానికి ముందు నేను వినాలి కదా. వినాలంటే నువ్వు చెప్పాలి కదా. ఇతరులు ఎవరు చెప్తే తెలిసేది కాదు కదా, నువ్వు చెబితేనే తెలిసేది కదా. అంచేత
విస్తరేణ ఆత్మనో యోగం. నీ గుణాల గురించి చెప్పు, నీకుండే వస్తు సంపద గురించి కూడా చెప్పు. యోగం చ విభూతిం చ, రెండు చెప్పు. ఎందుకంటే ఇది అమృతం. అమృతం అంటే నాకు మృత్యువు లేకుండా చేసేట అలాంటి జ్ఞానాన్ని ఇవ్వగలిగిన ఉపదేశం నీది. ఇది శృణోతో నాస్తి మే తృప్తి. ఇది ఎంత వింటున్నా నాకు తృప్తి కలగటలేదు. సముద్రంలో కూడా అమృతం పుట్టిందండి. దేవతలు దానవులు కలిసి దాన్ని మధించారట. అప్పుడు అమృతం పుట్టిందిట. దాన్ని అమృతం కలశంలో తీసుకొచ్చారట. దాని మీద ఏదో పెద్ద గడబడులు అన్నీ జరిగాయి. దాన్ని వాళ్ళెవరో తీసుకుపోయారు, వాళ్ళ దగ్గర మళ్ళీ పట్టుకొచ్చి మళ్ళీ వీళ్ళకి ఇచ్చారు. మొత్తానికి దేవతల దగ్గరికి అయితే అది చేరిందిట. ఆ చేరిన దాన్ని దేవతలంతా ఎప్పుడు ఆరగిస్తూ ఉంటారట. అది ఎప్పుడు దాన్ని తయారు చేశారో అది ఎప్పుడో కృతయుగంలో ఎప్పుడో నాటి మాట, అప్పుడు పుట్టిందిట. కానీ మళ్ళీ ఇప్పటిదాకా రెండోసారి ప్రయత్నం చేయలేదట. అంటే ఏమిటి అర్థం? ఆ కాలం నుంచి ఈ కాలం దాకా ఎప్పుడు పుచ్చుకుంటున్నా తరగలేదంటే ఎంత పుచ్చుకుంటున్నట్టు వాళ్ళు? ఓ సూది మొనపాటి అందులో పెట్టి నాలుగు మీద పెట్టిందా, ఇంకా చాలండి, అబ్బబ్బా చాలండి ఇంకా అంటున్నారన్నమాట కదా. ఎందుకని అంటే అది ఉప్పు సముద్రంలోంచి పుట్టింది. అది ఉప్పు సముద్రంలోంచి పుడుతుంది. ఏం పుడుతుంది? ఉప్పు పుడుతుంది దాంట్లో. బహుశా అదే పుట్టుంటుంది. దాంతో వాళ్ళు తృప్తి పడుతున్నారు. కానీ నా అమృతం అట్లాంటిది కాదయ్యా. అది వాళ్ళల్లో గర్వాన్ని కలిగిస్తుంది, శరీరాలకి మాత్రం నిలకడనిస్తుంది. కానీ ఇప్పుడు నాకు కావలసిన అమృతం ఆత్మకి జీవనాన్ని ఇచ్చేది కావాలి. ఎంత త్రాగినా తరగనిది కావాలి, ఎంత విన్నా తృప్తినివ్వనిది కావాలి, అది ఎప్పుడు నశించనిది కావాలి. అలాంటి అమృతం ఒకటే. అది నీ కళ్యాణ గుణములకి సంబంధించినటువంటి అంశమేదో అది. ఈ అమృతం ఇది అతృప్త అమృతము అని అంటారు. భగవంతుడి గుణాల గురించి సాగించేటటువంటి ప్రవృత్తి ప్రస్తావన అంతా కూడా అతృప్త అమృతము. ఇది కలిగినది భగవంతుడి కనుక ఆయన అతృప్త అమృతము. దాని గురించి చెప్పే మాటలు అతృప్త అమృతము. ఆరా అమురు అంటారు మహానుభావులైనటువంటి ఆళ్వార్లు. అసలు ఆ పదం వాడిన తర్వాతనే అది ఒక రామానుజుల వారిని ప్రపంచానికి అందించడానికి కారణమైంది. ఎందుకంటే అది మొట్టమొదటి నాదములు విన్నారు 8వ శతాబ్దంలో. దాని తర్వాత వాళ్ళ మనవడైనటువంటి యమునాచార్యుల వారికి ఇచ్చారు 10వ శతాబ్దంలో. ఆ 10వ శతాబ్దంలో చివరిలో వచ్చినటువంటి రామానుజాచార్యుల వారికి వారి దగ్గర నుంచి వచ్చింది 5 గురువు గారుల ద్వారా. వారి తర్వాత నుంచి అది బహుముఖంగా వ్యాపించింది. ఈ అమృతం వల్లనే వారు అద్భుతమైనటువంటి ఆళ్వార్ల యొక్క అనుభవ ప్రవాహాన్ని ఆస్వాదించగలిగారు. ఆ అనుభవ ప్రభావ రూపమైనటువంటి దివ్య ప్రబంధాలు అని అంటారు. వాటి తత్వాన్ని తెలుసుకోగలిగారు, వాటికి వ్యాఖ్యానాలని అందింపజేశారు. అవి లోకంలో భక్తి సిద్ధాంతానికి బీజారోపణ చేసేవిగా అందించగలిగారు. ఈవేళ ప్రపంచంలో ఎక్కడెక్కడ భక్తి సిద్ధాంతం అనేది విస్తరించి ఉన్నా రామానుజాచార్యుల వారు విరజిమ్మినటువంటి ఆ గింజలలోంచి వచ్చినటువంటి అక్కడక్కడ చిన్న చిన్న మొలకలు అవి బహు విస్తృతంగా లోకంలో వ్యాపిస్తున్నాయి. మూలం ఆచార్యులు, మహానుభావులైనటువంటి రామానుజులు. ఇది జత స్వామి. సరే, అదంతా అలా ఉంచినప్పటికీ కూడా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పినా నాకు తృప్తి అనేది కలగటం లేదయ్యా. కనుక తృప్తిరిహి మే నాస్తి, నాకంటూ ఏ రకంగానూ అది తృప్తి లేదు. ఏం చేయాలి? భూయః కథయా, నాకు మళ్ళీ మళ్ళీ చక్కగా విస్తరించి ఉపదేశించేవయ్యా అంటూ అర్జునుడు వేసిన ప్రశ్నకి ఆనందించాడు శ్రీకృష్ణ పరమాత్మ. 19వ శ్లోకం 10వ అధ్యాయంలో తన యొక్క ప్రభావాన్ని గురించి చెప్పడం ప్రారంభం చేస్తాడు. హంతతే కథయిష్యామి. అబ్బా, ఎంతకాలానికి ఎంత మంచి ప్రశ్న వేసావయ్యా నువ్వు. ఇప్పటిదాకా ఎప్పుడు చూసినా ఏమిటి ఇలా చెప్తున్నావు, ఎందుకు అలా చెప్తున్నావు, ఏమిటి నా బుద్ధిని కన్ఫ్యూజ్ చేస్తున్నావు,
ఇట్లానే అడిగావు తప్ప ఒక్కసారి కూడా నువ్వు ఇంత మంచి మాటలు చెప్పావని నువ్వు ఎప్పుడూ నన్ను అప్రిషియేట్ చేయలేదురా బాబు. ఈవేళకి నువ్వు ఆ మాట అనగలిగావు. నువ్వు హంతతే కదై వా, ఇప్పుడు నీకు చెప్తాను, ఇప్పుడు నిజంగా చెప్తాను నా విభూతిని గురించి అంటూ 19వ శ్లోకం దగ్గర నుంచి తన విభూతిని చక్కగా విస్తరించి ఉపదేశం చేస్తాడు అర్జునుడికి. శ్రీకృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో తెలుసుకునే ప్రయత్నించాడా. జై శ్రీమన్.